పబ్లిక్ పాలసీ అప్రోచ్ ప్రభుత్వ విధాన దృక్పథం. మూడో ప్రపంచ దేశాలలో చాలా ప్రభుత్వాలు సామాజిక ఆర్థిక అభివృద్ధి ద్వారా హేతుబద్ధమైన పునర్జీవన పునర్జీవన సంబంధించిన కీలకమైన ముంపులో నిమగ్నమై ఉన్నాయి. అంటే వాటి యొక్క సమస్యల్లో నిమగ్నమై ఉన్నాయి. వారు తమ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచడానికి సామాజిక వ్యవస్థలో సామాన్య మెరుగుదలను కొనసాగి మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యాలను సాధించడానికి వారు తమ యొక్క ప్రభుత్వ విధానం అనే సామాజిక వ్యవస్థను గతం నుండి భవిష్యత్తుకు తరలించడానికి ఒక ముఖ్యమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్తుకు కొత్త విధానాలు మరియు ఎంపికలు అవసరం. నేడు జీవన విధానంలో ప్రతి దేశానికి కొత్త కొత్త విధానాలు ఎంపిక చేసుకొని వాటిని ప్రభుత్వ విధానం అనేది ఒక ఒక ప్రాంతం, ఒక విధానం వివిధ ప్రాంతాలు లేదా రంగాల ద్వారా నిర్వహించబడుతుంది. ప్రభుత్వం అనేది వివిధ రంగాలు, వివిధ విధానం. ప్రభుత్వ విధానంలో ఆరోగ్యం, విద్య, రవాణా, పర్యావరణం అంటే గృహ నిర్మాణం మరియు టాయిలెట్ల నిర్వహణ, లా అండ్ ఆర్డర్ అంటే చట్టం మరియు న్యాయాన్ని నిర్వహించడం, అర్బన్ ప్లానింగ్ అంటే పట్టణ అభివృద్ధిగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి దానిలో ప్రత్యేకమైన పరిశోధన మరియు వివిధ వివిధ నెట్వర్క్లు మరియు సంఘాలు ఉన్నాయి. నెట్వర్క్ అంటే వివిధ వ్యక్తులతో, వివిధ సంఘాలతో వాటికి సంబంధాలు ఉన్నాయి. ఇవి సమస్యలు మరియు విధానాలను పరిష్కరిస్తాయి మరియు ఆలోచనలను రేకిస్తాయి. కాబట్టి ప్రభుత్వ విధాన దృక్పథం చాలా ముఖ్యమైనది. నేడు ప్రతి దేశానికి ప్రభుత్వ విధానం అది చాలా ముఖ్యమైనది. పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రాజనీతి శాస్త్రం మరియు ప్రభుత్వ పాలన శాస్త్రం దృష్టిలో ప్రభుత్వ విధానం యొక్క కంటెంట్ వివరణ ప్రభుత్వ కార్యకలాపాల యొక్క విశ్లేషణ మరియు వివరణపై మారింది. థామస్ డై 2004లో చెప్పిన విధానం ప్రకారం ప్రభుత్వ విధానం అర్థం సాధారణ పదజాలంలో నిర్దిష్ట ప్రమాణం ఆధారంగా అనేక ప్రత్యామ్నాయాల నుంచి ఒక కార్యాచరణ సరళిని ఎంపిక చేయడం విధానం అవుతుంది. వేరే విధంగా చెప్పాలి అంటే కొన్ని గమ్యాలను లేదా లక్ష్యాలను సాధించేందుకు నిర్దేశించిన ఒక విధమైన ప్రణాళికనే విధానం అవుతుంది. ఈ విధానం ప్రభుత్వంలోను ప్రభుత్వేతర సంస్థల్లోనూ తప్పనిసరి. అందుకే ప్రభుత్వ విధానంగా పేర్కొంటారు. ప్రభుత్వ విధానం దృక్పథం ప్రారంభం ఏమిటంటే పబ్లిక్ పాలసీ అంటారు. పబ్లిక్ పాలసీ అప్రోచ్ ప్రభుత్వ విధాన దృక్పథం పరిశీలన జరుగుతుంది. ప్రభుత్వ విధానం అని వ్యక్తీకరణ ప్రైవేట్ లేదా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కాకుండా అందరికీ ఉద్దేశించబడినదిగా చెప్పబడుతుంది. ప్రజా ప్రయోజనాలు, ప్రజాభిప్రాయం పైన ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినది కాదు. పబ్లిక్ అనే పదం మానవ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు కలిగి ఉంటాయి. ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు అమలుపరచాలంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజా ప్రయోజనాల కోసమే కార్యక్రమం రూపొందించి అమలు పరుస్తుంది. కాబట్టి వాటి గురించి మనము థామస్ బెర్క్ ల్యాండ్ ప్రకారం ప్రభుత్వ విధానం గురించి కొన్ని ముఖ్య లక్షణాలను వివరించాడు. శ్రద్ధ, అవసరమయ్యే కొద్ది విధమైన విధానంపై సమస్యకు ప్రతిస్పందనగా విధానం రూపొందించబడుతుంది. ప్రజల తరపున విధానం రూపొందించబడుతుంది. అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఏవైతే వాగ్దానం చేస్తుందో ప్రజాభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాన్ని రూపొందించబడుతుంది. సమస్య పరిష్కారం వంటి లక్ష్యం లేదా కోరుకున్న స్థితి వైపు దృష్టి సారించే విధానం. అంటే ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటాయో వాటి లక్ష్యాలను నెరవేర్చడానికి దాని యొక్క స్థితి దారి వైపు మళ్లించడానికి కృషి చేయడమే ప్రభుత్వ విధానం. ఆలోచనలు ప్రభుత్వం వెలుపల నుండి వచ్చినప్పటికీ లేదా ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర వ్యక్తుల పరస్పర చర్య ద్వారా వచ్చినప్పటికీ విధానం అంతిమం. ప్రజల వైపు నుంచిన ప్రభుత్వం వైపు నుంచిన అది అంతిమంగా దాని ప్రభుత్వ విధానంగా చెప్పబడుతుంది.
సమస్యలు, పరిష్కారాలు మరియు వారి స్వంత ప్రేరణ యొక్క విభిన్న వివరాలను కలిగి ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు చర్యల ద్వారా విధానాన్ని వివరించబడుతుంది. విధానం అంటే ప్రభుత్వం ఏమి చేయాలో లేదా ఏమి చేయకూడదు అని ఎంచుకోవడం, దాన్ని విధానంగా బార్క్ ల్యాండ్ 2011లో తెలియజేశాడు. కోక్రాన్ మరియు మలోన్ల ప్రకారం ప్రభుత్వ విధానం అనే పదం ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజల ఆందోళనలతో వివరించడానికి రూపొందించిన చర్యల అధ్యయనం. 1999లో గై పీటర్ ప్రభుత్వ విధానం, ఇది పౌరుల జీవితంపై లేదా ఏజెంట్ల ద్వారా వివరించిన ప్రభుత్వ కార్యకలాపాల మొత్తంగా ఆయన వివరించారు. మొత్తంగా తీసుకుంటే పాలసీ అంటే విధానం అనేది నిర్దిష్ట లక్ష్యాల సాధనలో అధికారంలో ఉన్నవారు తీసుకున్న లేదా అనుసరించే ఉద్దేశపూర్వక చర్యగా విధానం నిర్ణయించబడుతుంది. ప్రజా విధానాలు అవలంబించవలసిన మరియు అమలు చేసే విధానాలు అని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజా విధానాలు అవలంబించవలసిన మరియు అమలు చేసే విధానాలు అని కూడా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానం 9 అంశాలను ఆయన వివరించారు. ఒకటి నిర్ణయం తీసుకోవడానికి విలువలు, లక్ష్యాలు మరియు ప్రమాణాల గురించి కొంత స్పష్టత ఉండాలి అంటున్నాడు, మొదటిది. రెండవది, కొత్త ప్రత్యామ్నాయాలు, తులనాత్మక సాహిత్యం, అనుభవం మరియు అందుబాటులో ఉన్న సిద్ధాంతాలను సర్వే చేయడం, అంటే దాన్ని రీసెర్చ్ చేయడం, దాన్ని పరిశీలించడం ద్వారా మరియు అనేక ప్రత్యామ్నాయాల సృష్టిని ప్రేరేపించే ప్రయత్నంతో ప్రత్యామ్నాయాలను గుర్తించడం ఈ పద్ధతిలో ఉండాలి. మూడోది, ఈ పద్ధతిలో వివిధ ప్రత్యామ్నాయాల నుండి ఆశించిన చెల్లింపులు మరియు ప్రాథమిక అంచనాలు కలిగి ఉండాలి మరియు కనిష్ట ప్రమాదం లేదా ఆవిష్కరణ యొక్క వ్యూహం ఉత్తమమైనది అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. నాలుగవది, మొదటిది అయితే ఇంక్రిమెంటల్ చేంజ్ మోడల్ను అనుసరించి, రెండోది అయితే ప్రత్యామ్నాయ విధానాల యొక్క సాధ్యమైన ఫలితాలను పరిణయం తీసుకోవడానికి మరియు ఆశించిన ప్రధాన వాటిని గుర్తించడానికి తదుపరి దశ ఒకటి కట్-ఆఫ్ హోరిజోన్ను మరియు ఏర్పాటు చేస్తుంది. ఫలితాలు అందుబాటులో ఉన్న పరిజ్ఞానం మరియు వాటిపై దృష్టిపై ఆధారపడి ఉంటాయి. ఐదవది, ప్రస్తుత వ్యవస్థల విశ్లేషణ యొక్క పరిమితులను అధిగమించడానికి మరియు విధాన విశ్లేషణ వైపు ముందుకు సాగడానికి ప్రత్యామ్నాయాల విశ్లేషణ పరిణాత్మకంగా ఆర్థిక అంటే గుణాత్మక మరియు రాజకీయ అంటే కార్యకలాపాలన్నీ నిర్వహించేది ఆ రాజకీయ వ్యవస్థ. వీటి రెండు ఎలా వివరించాలో చెబుతుంది. ఆరోది, మరింత సమగ్రమైన విశ్లేషణను విలువైనదిగా చేయడానికి సమన్వయం తగినంత ముఖ్యమైనది కదా. సమన్వయం, ఏ పని చేయాల్సిన ఏ పని చేసినా వాటిని చక్కగా సమన్వయంతో సాధించగలిగింది వేరే దానితో సాధించాలి. సమన్వయం లేకపోతే ఏ వ్యవస్థ యొక్క మనుగడ కూడా కొనసాగించదు. ఏడవది, సిద్ధాంతం మరియు అనుభవం. ప్రతిదానికి ఒక సిద్ధాంతం ఉండదు, ఒక పని ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారమే సిద్ధాంతం మరియు అనుభవం మనిషి యొక్క లక్ష్యాలకు దారి చూపిస్తుంది. హేతుబద్ధత మరియు అదనపు హేతుబద్ధతలపై ఆధారపడి ఉంటుంది. ఎనిమిదవది, మిశ్రమం యొక్క కూర్పు తప్పనిసరిగా వాటి వివిధ లభ్యతలపై సమస్య యొక్క స్వభావంపై ఆధారపడి ఉండాలి. మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. వాటిని వివిధ లభ్యతలు ఏ రకంగా వీటిని పొందవచ్చును, వాటి యొక్క సమస్యలు ఏంటి, వాటి యొక్క సమస్యల స్వభావంపై విధానం ఆధారపడి ఉంటుంది. ఎనిమిదవది, అనుకరణ మరియు పద్ధతుల వంటి స్పష్టమైన సాంకేతికతలను అవి సముచితంగా ఉపయోగించాలి.
అనుకరణ అంటే ఏది ఎలా ఉంది కదా ఉన్నది ఉన్నట్లుగా చేయడం అనుకరణ. ఈ అనుకరణ పద్ధతులు వంటి స్పష్టమైన సాంకేతిక పరిజ్ఞానం సముచితంగా ఉపయోగించాలి మరియు వివిధ విభాగాల నుండి జ్ఞానం కలిగి ఉన్న సమస్యలను భావించవలసి ఉంది. అంటే ఏదో ఒక వివిధ విభాగం అంటే ఆ విభాగాల యొక్క సమస్యలు వాటిని ఆ సమస్యలను భావించి వాటి యొక్క పరిష్కార మార్గాలు కనుక్కోవాల్సి ఉంటుంది. చివరిగా 9వది అనుభవం నుండి క్రమ పద్ధతులను నేర్చుకోవడం, సిబ్బందిలో చొరవ మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేయడం. అనుభవం అంటే చేస్తూ ఉంటుంది. సిబ్బందిలో చొరవ, వాళ్ళు ఆ యొక్క కోరిక కలిగి ఉండాలి. చొరవ చూపించాలి వాళ్ళు. మేము ఇది నేర్చుకుంటాము. ఇది సృజనాత్మకత. ప్రభుత్వ విధానం దృక్పథం యొక్క పరిణామ క్రమం మరియు అభివృద్ధి. ప్రభుత్వ విధాన దృక్పథం యొక్క పరిణామ క్రమం మరియు అభివృద్ధి. మనిషి జ్ఞానం యొక్క పత్రం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చని జ్ఞానోదయ భావన ఆధారం మరియు నేపథ్యం మరియు ప్రభుత్వ విధానం ద్వారా వాస్తవాల సేకరణ మరియు సమస్యల గురించి విషయ పరిజ్ఞానం ద్వారా మెరుగైన పరిష్కారాలను రూపొందించవచ్చు అని ఈ యొక్క విషయం తెలుసు. అంటే వాస్తవాలు ఏంటిది, వచ్చిన జ్ఞానోదయం ఏంటిది, ఎలాంటి విజ్ఞానం కలిగింది, ఏ రకంగా జ్ఞానాన్ని సంపాదించారు ప్రభుత్వ విధానం కోసం, ఆ యొక్క ప్రజల యొక్క సమస్యలను విషయ పరిజ్ఞానం ద్వారా ఆ విషయ పరిజ్ఞానం అంటే వాళ్ళకి ఇలాంటి రవాణా సౌకర్యాల, ఆర్థిక సౌకర్యాల, మరియు వివిధ ఇతర రోజువారీ సహాయ సహకారాల వాటి యొక్క సమస్యలకు మెరుగైన పరిష్కార మార్గాన్ని రూపొందించవచ్చని ఈ యొక్క పరిణామ క్రమంలో తెలుసుకోబడింది. జర్మన్ శాస్త్రవేత్త అయిన మార్క్స్ వెబర్ యొక్క హేతుబద్ధమైన రూపం కోసం వెతకడానికి దారి తీసింది. మార్క్స్ వెబర్ ఈయన ఉద్యోగ స్వామ్యాన్ని, బ్యూరోక్రసీ గురించి తెలియజేసిన వ్యక్తి. 20వ శతాబ్దంలో ఉద్యోగస్వామ్యం అంటే బ్యూరోక్రసీ విధులు పరిపాలన నుండి రాజకీయ విధిగా వేరే చేయడం జరిగింది. పరిపాలన వేరు, రాజకీయాలు వేరు. ఈ రాజకీయాల నుంచి పరిపాలనను వేరు చేసే విధానం నుంచి మార్క్స్ వెబర్ సూచించారు. అయితే ఆర్థికవేత్త అయిన జాన్ మెనార్డ్ క్వీన్స్ ప్రభుత్వం వాటి యొక్క రోజువారీ సమస్య పరిష్కరించే అవకాశం ఉన్నట్లయితే అది గుర్తించవలసి ఉంటుంది. ప్రజలకు కావాల్సింది రోజువారీ సమస్యలు ఉంటాయి, వాటిని పరిష్కారం చేసేది మాత్రం ప్రభుత్వం. వాటి కోసం చక్కటి విధానాల రూపకల్పన చేసి వాటి యొక్క సమస్యలను రూపమాపాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నాడు. ఆర్థికవేత్త అయిన జాన్ మెనార్డ్ క్వీన్స్ ప్రకారం చెప్పినట్లయితే దీని ప్రకారం 1960లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఫలితంగా పరిశోధన మరియు విధాన సేకరణకు దారి తీశాయి. ప్రభుత్వ విధానం ఆస్టిన్ రన్నీ అనే శాస్త్రవేత్త 1960 మరియు 1972లో విధాన అధ్యయన సంస్థను కనుగొనబడింది. ప్రభుత్వ విధానం అనేది 1970లో సాధ్యమయ్యే పద్ధతిగా ఆవిర్భవించింది. ప్రభుత్వ విధానం అనేది 1970వ సంవత్సరంలో ఆవిర్భవించింది. మైక్ ప్రకారం ప్రభుత్వ విధానం విభాగాలు సమీకృత క్షేత్రంగా విధాన విశ్లేషణ యొక్క అవకాశం గురించి తెలుపబడింది. 1970 మరియు 80 దశకంలో అనేక పాఠ్యాంశాల పుస్తకాలు రచించబడి అది గ్రాడ్యుయేట్ అండ్ డిగ్రీ యూజీ, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ద్వారా వాటికి కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం వివిధ ప్రభుత్వ విధానం నుంచి రూపకల్పనలు, వాటి యొక్క పాఠ్యాంశాల రూపకల్పన జరిగింది. అంటే ప్రభుత్వ విధాన విశ్లేషణ మరియు విశ్లేషణ పాత్రకు సంబంధించిన వాటి గురించి మరియు పరిశోధన సంస్థలతో వాటిని ఏర్పాటు చేసి వాటిని పరిశోధించి వాటి యొక్క విధానాల ద్వారా ప్రభుత్వ విధానాన్ని రూపొందించవచ్చని థింక్ ట్యాంక్ అనే మరియు లేదా విధాన వికేంద్రీకరణ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పబడింది. 1980 మరియు 90 దశకంలో అమెరికా దేశంలో దాటి ఇతర దేశాలకు విస్తరించి ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలకు కూడా ఈ యొక్క ప్రభుత్వ విధానం గురించి, ప్రభుత్వ విధానాలు దృక్పథం గురించి ఈ యొక్క వివిధ ప్రపంచ దేశాలకు వీటి విషయాల గురించి అనుసరించారు.
ఆవిర్భవించింది, విస్తరించింది. ప్రభుత్వ విధాన ఆలోచనలో మరియు రచనల ప్రముఖులైన హెరాల్డ్ రాస్వెల్, హెర్బర్ట్ సైమన్, చార్లెస్ లింబమ్ మరియు డేవిడ్ ఈస్టన్ మొదలైన వారు ప్రముఖులు ఏం చేశారంటే విధాన రూపకల్పనలు, విధాన విశ్లేషణకి వీరి యొక్క పరిశోధనలకు దారి తీశాయి. అయితే ప్రభుత్వ విధానంపై లాస్వెల్ ఏమన్నాడంటే అతని రచనలో బహుళ క్రమశిక్షణ విధానాన్ని తీసుకోవడానికి ప్రేరణ పొందడు. ఇతను ఏంటంటే బహుళ క్రమశిక్షణ కలిగిన విధానాన్ని తను యొక్క తెలుసుకోవడానికి ప్రేరణగా పొందాడు. అతను అమెరికన్ పాలసీ కమిషన్లో థింక్ ట్యాంక్ స్థాపించడంలో కీలకమైన పాత్ర వహించాడు. 1995లో మేకర్ స్మిత్ ప్రకారం సామాజిక శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు మధ్య సామాజిక శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తల మధ్య నిర్మాణాత్మక సంభాషణను ప్రోత్సహించడం జరిగింది. జ్ఞానం మరియు విధానానికి మధ్య అంతరాన్ని మూసివేయడం జరిగింది. అంటే రాస్వెల్ ఇలా వివరించాడు, విధాన రూపకల్పన మరియు విధాన అమలు చేసే ప్రక్రియను వివరిస్తూ ఒకే కాలానికి సంబంధించిన సమస్యలకు సముచితమైన వివరణను గుర్తించడం మరియు వాటిని సహకరించడం, వాటి ద్వారా క్రమశిక్షణ మరియు విజ్ఞాన శాస్త్రంగా భావించడానికి తెలియజేశాడు. లాస్వెల్ ఏమంటే క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. విజ్ఞాన శాస్త్రం పబ్లిక్ పాలసీ అనే విజ్ఞానం ద్వారా వాటిని ఒక రూపం చెందడానికి తెలియజేశాడు. ప్రభుత్వ విధానాన్ని శాస్త్రవేత్త సమాచార సేకరణ లేదా ఆహ్వానించడంలో చురుకుదనాన్ని లేదా మరి విచార విధానాలను పరిపూర్ణం చేసేందుకు మరి దీన్ని మూసివేయడం తెలియజేస్తుంది. ఈ యొక్క విధానంలో లాస్వెల్ చెప్పిన విధానానికి మనము అయితే ఈ యొక్క లాస్వెల్ ఏం చెప్పిన తన విధాన ప్రక్రియలో జ్ఞానం యొక్క ఆలోచనను ప్రవేశపెట్టాడు. మరి విధాన శాస్త్రాల యొక్క విచక్షణమైన దృక్పథం సమస్య ఆధారవంతమైనదిగా వాదించాడు లాస్వెల్. ఈ ఒక సబ్జెక్టు మల్టీ డిసిప్లినరీ ఒక ఐడియా, ఒక ఆలోచన విధానం ప్రకారం దానిని లాస్వెల్ 1970 ప్రకారం పాలసీ మరియు విధాన ప్రక్రియలో జ్ఞానపరంగా పాలసీ విధాన శాస్త్రాల పరిజ్ఞానంగా చెప్పబడింది. విధాన విశ్లేషణ పాలసీలో మరి దాని కోసం విజ్ఞానంతో సంబంధం కలిగి ఉంటుంది. విధాన ప్రక్రియ యొక్క విశ్లేషణ విజ్ఞాన నిర్మాణం, మరియు పబ్లిక్ పాలసీ యొక్క అమలుకు సంబంధించిన ఈ కాలంలో ప్రభుత్వ సమస్య పరిష్కారిక మరియు సమస్య విధానంగా ప్రాసెస్గా మనము చెప్పబడుతుంది. పబ్లిక్ విధానం అప్రోచ్ పై సైమన్ యొక్క సహకారం. సైమన్ ఏమంటారంటే విధాన రూపకల్పన సహకారం అందిస్తుందని సైమన్ నిస్సందేహంగా చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ అతని యొక్క పుస్తకం అందించిన ప్రకారం హేతుబద్ధత యొక్క విశ్లేషణపై అతని హేతుబద్ధమైన దశల యొక్క నిర్ణయాధికారం అంటే డిసిషన్ మేకర్ గురించి తెలియజేశాడు. దీని యొక్క నిర్ణయాధికారం యొక్క విశ్లేషణ ప్రధానమైనది. తెలివితేటలు, రూపకల్పన మరియు ఎంపిక. రూపకల్పన అంటే విధానం యొక్క రూపకల్పన, వారి యొక్క చక్కటి విధానం ఎంపిక గురించి. అయితే సైద్ధాంతిక స్థాయిలో విశ్లేషణలో మానవ అధ్యయనం ఉంటుంది. సిద్ధాంత రూపకల్పన వాటి విశ్లేషణ ఎలా జరిగింది, విధాన రూపకల్పన ఎలా జరిగింది, విధానం ఎలా అమలుపరుస్తున్నారు. అయితే ఆచరణపరంగా ఇది సంస్థాగత వాతావరణాన్ని కలిగి ఉంటుంది. తద్వారా వ్యక్తి తన నిర్ణయాల్లో హేతుబద్ధతకు ఆచరణ చేసుకుంటాడని సైమన్ 1957లో తెలియజేశాడు. అలాగే నెక్స్ట్ పబ్లిక్ పాలసీ అప్రోచ్లో ప్రభుత్వ విధాన దృక్పథంపై లిండ్ బ్లోమ్ అనే శాస్త్రవేత్త పబ్లిక్ పాలసీ అనేది ప్రభుత్వ విధాన అభివృద్ధికి చార్లెస్ లిండ్ బ్లోమ్ యొక్క
సహకారం కూడా అంత ముఖ్యమైనదిగా చెప్తుంది. ఇంక్రిమెంటల్, ఇతను ఏం చెప్తున్నాడంటే ఇంక్రిమెంటలిజం రూపంలో ప్రత్యామ్నాయ హేతుబద్ధమైన విధానాన్ని సమర్థించినందుకు ప్రసిద్ధి చెందాడు. ఇతని వ్యాసం 1959లో ఇప్పటికీ విధాన రూపకల్పన యొక్క సిద్ధాంతానికి సుసంపన్నమైన సహకారం మిగిలిపోయింది అని చెప్తున్నాడు. అయినప్పటికీ ఈ ఆలోచన అతని అసలు వాదనకు మించి అభివృద్ధి చెందిందని లిండ్బ్లామ్ తెలియజేస్తున్నాడు. మరియు వివిధ దశల పరంగా ఆలోచించడం, లాస్వెల్ మరియు ఈస్టర్న్ చే సూచించబడిన విధాన ప్రక్రియ యొక్క ఏదైనా పునఃధ్యానం అనే ఆలోచన కూడా సైమన్ తిరస్కరించాడు. దీని విరుద్ధంగా లింబ్లామ్ యొక్క మోడల్ ఏదైతే ఉందో 1968లో దశలు మరియు దశల మధ్య శక్తిని పరిగణలోనికి తీసుకుంది. అతనికి విధాన రూపకల్పన ప్రారంభ లేదా ముగింపు లేని సంక్లిష్టమైన పూర్ణాంశం. ఇది క్రమంగా అభివృద్ధి చెందుతుంది. వివిధ విధానాల్లో వివిధ స్థాయిల్లో క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధానం హేతుబద్ధమైన రూపకల్పన, వేదికమైన దృక్పథం ప్రయోజనకరంగా ఉంటుందని విధానంలో పూర్తిగా భిన్నమైన విధానాలను రూపొందించడానికి ధనము మరియు ధనము మరియు తన యొక్క విజ్ఞానం ఎంతో వ్యక్తికి అవసరమని తెలియజేయబడింది. ఇక ప్రభుత్వ విధాన దృక్పథంపై డేవిడ్ ఈస్టన్ యొక్క అభిప్రాయం అయితే పొలిటికల్ సైన్స్లో పాలసీ ఫోకస్ దగ్గర సంబంధించి కలిగి ఉంటుంది. ఈ యొక్క 1965లో పాలసీ అనే అతను రాజకీయ వ్యవస్థ యొక్క నమూనాను అందించాడు. ఎవరు? ఈ యొక్క డేవిడ్ ఈస్టన్. ఇతను విధానం యొక్క అభివృద్ధి చెందుతున్న అధ్యయనం యొక్క వివిధ పాలసీలను రూపొందించి వాటి విధాన రూపకల్పన మధ్య సంబంధాన్ని ప్రభావితం చేయడానికి ఇతను పూనుకున్నాడు. ఇంకా దీని ప్రకారం ఏమైతుందంటే ప్రభుత్వ విధాన రూపకల్పనలో ఎలా అంటే వివిధ శాస్త్రవేత్తల ప్రకారం విధాన రూపకల్పన అనేది విధి విధానాల రూపకల్పన అనేది చాలా తెలియస్తుంది. ఇందులో ఇంకో రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పర్యావరణం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, విధాన విశ్లేషణ యొక్క సాధారణ శాస్త్రాన్ని అందించిన వివిధ పాఠ్యపుస్తకాలైన లాస్వెల్, సైమన్ మరియు ఈస్టన్ యొక్క నిర్ణయాత్మకమైన నమూనాలు మరియు రాజకీయ వ్యవస్థ గురించి కాన్ 1962లో వీటి యొక్క హేతుబద్ధత దశలు మరియు సిస్టమ్ అప్రోచ్లు అంటే సంస్థ యొక్క దృక్పథాలు విధాన రూపకల్పనలో మరియు డైనమిక్ ఫ్రేమ్వర్క్లోను అయినప్పటికీ లింబ్లామ్ దృష్టిలో ఈ నమూనాలు విధాన ప్రక్రియను ప్రకాశవంతం చేయడం అంటే అస్పష్టంగా చెప్పబడింది. తర్వాత డేవిడ్ ఈస్టన్ ఏమంటాడంటే పాలసీ రూపొందించడం అంటే విధానం రూపొందించడం, విధానం యొక్క విధులతో కూడిన రాజకీయ వ్యవస్థ యొక్క నమూనాలను రూపొందించి మరియు దేశీయ మరియు అంతర్జాతీయ వాతావరణ భాగమైన రాజకీయ వ్యవస్థలకి విధానము అవుట్పుట్ మరియు ఇన్పుట్గా వివరించడానికి. అయితే పబ్లిక్ పాలసీ అంటే విధాన నిర్ణయంలో వికేరియన్ అప్రోచ్. పబ్లిక్ పాలసీలో వికేరియన్ అప్రోచ్ ఏం చెప్పాలంటే సామాజిక శాస్త్రవేత్తలు ప్రత్యేకించి పబ్లిక్ పాలసీ రంగంలో విధాన రూపకల్పన ప్రక్రియను విశ్లేషించాడు. ఇతను ఏమంటాడంటే విధానం రూపొందించి ప్రత్యేకమైన పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధాన రంగంలో విధాన రూపకల్పన దీని యొక్క ప్రత్యేకమైన ప్రక్రియను విశ్లేషించడానికి నమూనాల అభివృద్ధిపై ఎక్కువ ప్రభావితం చూపిన వారు అమెరికన్లు. ప్రభుత్వ విధాన రూపకల్పనలో వాటిని అభివృద్ధిపరచడంలో విశ్లేషణ చేసిన వాళ్ళంతా అమెరికన్ శాస్త్రవేత్తలే. ఇక అమెరికన్ పాలసీ సైన్సెస్ ఆధిపత్యాన్ని కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒక బ్రిటిష్ శాస్త్ర సిద్ధాంతకర్త అయిన 1965 ది ఆర్ట్ ఆఫ్ జడ్జిమెంట్ రాశాడు. ది ఆర్ట్ ఆఫ్ జడ్జిమెంట్ దీనిని చాలా ముఖ్యమైనదిగా పాలసీ అప్రోచ్ అంటే ప్రభుత్వ విధాన దృక్పథం అభివృద్ధి చెందిన మార్గంలో చాలా తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంది. విలువలు మరియు వాస్తవిక తీర్పులు సవరించడానికి మరియు సర్దుబాటు చేయడానికి అంటే
పాలసీ అంటే ప్రభుత్వ విధానాలను వాటి యొక్క తీర్పులను సవరించి మరియు వాటిని ఒక రూపంగా తీసుకొచ్చి వాటిని సమస్యలను పరిష్కరించడం, వాటి యొక్క సమస్యలు ఏవైతున్నాయో వాటి సమస్యలను పరిష్కరించడానికి వివిధ వివిధ నమూనాలను విక్టోరియన్ మోడల్గా విధాన రూపకల్పనను స్పష్టమైన కార్యాచరణంగా సూచిస్తుంది. అతని దృష్టిలో విలువ తీర్పులు మరియు నిజమైన తీర్పుల పరస్పర చర్యను విశ్లేషించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడుతుంది. ఇక పాలసీ తయారీకి డ్రార్ యొక్క విధానం. ఈయన ఎజికల్ డ్రార్ పాలసీ విధానంలో ఎజికల్ డ్రార్ ఏం చెబుతున్నాడంటే, ఈ శాస్త్రవేత్త రాజకీయ విధాన రూపకల్పన ఎలా జరుగుతుంది, ఈ రూపకల్పనలో ప్రభుత్వ విధానం ఎలా చేస్తుంది, లింబ్లామ్ యొక్క ఇంక్రిమెంటల్ వైఖరిని వ్యతిరేకించారు. ఎజికల్ డ్రార్ ఏం చేశారంటే ఈ యొక్క ఇంక్రిమెంటల్ తను ఏదైతే రూపొందించాలో లింబ్లామ్ యొక్క ఇంక్రిమెంటల్ వైఖరిని ఇతను ఎజికల్ డ్రార్ వ్యతిరేకించాడు. అయితే దీనిని హేతుబద్ధ అంటే వ్యతిరేకించడం మరియు హేతుబద్ధ సిద్ధాంతం యొక్క సవరించిన రూపాన్ని సమర్థించాడు. అతను పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానాన్ని అధ్యయన శాస్త్రానికి ఆమోదాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో సిస్టమ్ విశ్లేషణ, ఆ సంస్థ యొక్క విశ్లేషణ ఎలా ఉండాలి, ఆ విశ్లేషణ పాలసీ మేకింగ్ అంటే ప్రభుత్వ రూపకర్త విధానం యొక్క ప్రభుత్వం యొక్క సిద్ధాంతం యొక్క ప్రవర్తన శాస్త్రాల మధ్య ఉన్న పబ్లిక్ పాలసీ మేకింగ్, రీఎగ్జామినేషన్. పాలసీ మేకింగ్ అంటే ప్రభుత్వ విధాన రూపకల్పన, వాటి యొక్క ఎగ్జామినేషన్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఎలా చేశారు, దాని యొక్క విధానం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది దాన్ని ఎలా రీఎగ్జామిన్ అంటే పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్ష విధానం ద్వారా వచ్చిన ఫలితాలను అతని ఈ యొక్క గవర్నమెంట్ అనేలో ఎజికల్ డ్రార్ ఏం చేశాడంటే 1889లో ఎజికల్ డ్రార్ ఏమంటాడంటే మధ్య ప్రాచుర్య దృక్కోణంలో అమెరికా మరియు ఐరోపా గ్రంథాల విషయంలో అతని అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన విధాన విశ్లేషణ యొక్క పరిమితులను సున్నితంగా ఉన్నాయని ఈయన గుర్తించాడు. ఇక ఇతను గమనించింది ఏంటంటే విధానాల రూపకల్పనలో తనకి ఇవ్వాల్సిన వివిధ విధానాల రూపకల్పన ఎలా చేయాలి, వాటి యొక్క వివిధ దృక్కోణాలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఆ యొక్క విధానాలు ఏ విధమైన రూపాలను రూపొందించబడుతుందో తెలియజేశాడు ఎజికల్ డ్రార్ ప్రకారం మనం వివిధ విధానాల రూపకల్పన చేయడానికి తీసుకున్న విధానాలు ఎలా ఉన్నాయో మనము ఇప్పుడు గమనించాం. కాబట్టి ప్రభుత్వ విధాన రూపకల్పనలో తెలియజేసినట్టుగా మనకు అవసరమైంది తెలియజేయనది ఏమంటే వివిధ విధానాల గురించి మనము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మీకు వివిధ వ్యక్తులు లాస్వెల్ కావచ్చు, సైమన్ కావచ్చు, ఎజికల్ డ్రార్ కావచ్చు మరియు లింబ్లామ్ కావచ్చు, వీళ్ళ యొక్క నమూనాలు అంటే ప్రభుత్వ విధాన రూపకల్పనలో వీళ్ళు తీసుకుంటున్న చర్యల గురించి నేను మీకు ఇప్పటి వరకు తెలియజేశాను. అయితే వీటి విధాన రూపకల్పనలో అంటే మోడల్స్ ఉన్నాయి కొన్ని. ఈ మోడల్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. అంటే ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అనాలైసిస్. ఇప్పుడు వీటి యొక్క పాలసీ ఎలా ఉంటుందో చెప్తున్నాం. ఏదైనా విధానంలో ఏమంటాడంటే 1960వ దశకంలో పొలిటికల్ సైన్స్ మరియు పాలసీ థియరీస్ లెవెల్లో చాలామంది పండితులు ఈ యొక్క నమూనాలను రూపొందించారు. పాలసీ విధాన విశ్లేషణ సంస్థాగత విధానం గురించి మీకు నేను తెలియజేస్తాను. ఏమంటారంటే ప్రజాస్వామ్య వ్యవస్థల్లో వీటి యొక్క రూపకల్పన ఎలా జరుగుతుంది అంటే మన ప్రభుత్వ పాలసీ అనేది ఒక సిద్ధాంతం, ప్రభుత్వ విధానం అనేది ఒక సిద్ధాంతం. వాటిని వివిధ పండితులు, వివిధ శాస్త్రవేత్తలు జీవితం మరియు ప్రక్రియను విధాన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడడానికి అనేకమైన విధాన నమూనాలు
నమూనాలు మరియు విధానాల నమూనాలను అభివృద్ధి చేస్తారు. ప్రత్యేకంగా కొన్ని నమూనాలు మరియు విధానాల నుంచి ప్రభుత్వ విధానం గురించి పరీక్ష చేయడానికి చూసుకుందాం. ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వ నిర్మాణాలు మరియు ఇష్యూలు అంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రం ప్రజా విధానాలను రూపొందించడం, అమలు చేయడం వంటి అనేక విధులను నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధాన ఉచిత లక్షణాలు అందిస్తాయి. మొదటిదిగా చెప్పాల్సింది ఏంటంటే విధానాలకు ప్రభుత్వం చట్టపరమైన అధికారాన్ని ఇస్తుంది. విధానాలకు ప్రతి ప్రభుత్వం, అది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు కావచ్చు. భారతదేశంలో అయితే స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా చట్టపరమైన ప్రభుత్వ విధానానికి చట్టపరమైన చర్యలు కలిగి ఉంటుంది. వాటి ద్వారా వర్గీకరించబడుతుంది. అంటే ఎందుకు చేయాలి? వివిధ రకాలుగా ప్రభుత్వ విధానం వర్గీకరించబడుతుంది. వాటి ద్వారా చట్టపరమైన విధానాలు ఎలా చేయాలి వర్గీకరించి ఆ సమస్యల పరిష్కార మార్గాన్ని కనుగొంటుంది. రెండవది పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానం యొక్క అనువర్తనాలు విశ్వవ్యాప్తంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ మాత్రమే ప్రభుత్వ విధానాలు ఉంటాయని చెప్పబడుతుంది. మూడవదిగా చెప్పేటంటే ప్రభుత్వ పాలసీ, ప్రభుత్వ విధానం ప్రజలలో బలవంతపుగా వాటికి కొన్నిసార్లు వాటి యొక్క సమస్యలకు పెనాల్టీ అంటే వాటికి అపరాధ రుసుములుగా విధించబడుతుంది. అంటే సామర్థ్యం యొక్క ఆలోచనలు ఉంటాయి. ఒక రకమైన బలవంతపు ద్వారా మన ప్రభుత్వానికి రిజర్వ్ చేయబడి ప్రభుత్వానికి ఏకీభవించి వాటిని చేసుకోవడానికి ఆస్కారం కలిగి ఉంది. ప్రభుత్వం మాత్రమే తన విధానం ఉల్లంఘించిన వారిపై చట్టబద్ధత విధించదు. ప్రభుత్వ విధానాలను ఎవరైనా అతిక్రమిస్తే వాళ్ళను శిక్షించడానికి ఆస్కారం కలదు. అయితే ప్రభుత్వం తన ప్రజలందరికీ విధేయత చూపే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రతి ప్రభుత్వాలు కూడా ప్రజలకు విధేయత, మీకోసమే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ విధానం ఏర్పాటు చేస్తున్నాము, ఆ విధానాలు మీ యొక్క అభివృద్ధి కోసమని తెలియజేస్తుంది. ప్రభుత్వం తన ప్రజలందరికీ విధేయత చూపించతో పాటు విధానం రూపొందించడానికి వ్యక్తులు మరియు సమూహాల సాధారణంగా తమ యొక్క ప్రాధాన్యతను విధానాలుగా మార్చడానికి పనిచేస్తాయి. అంటే ప్రజలైతే వాటి వాడుకలు, వారి యొక్క ఉపయోగాలు, వారి యొక్క జీవన విధానాలే ఈ యొక్క ప్రభుత్వ విధానాలు రూపొందించడానికి ఉపయోగిస్తారు. సంస్థాగతమైన ప్రభుత్వ విధానం యొక్క కేంద్రీకరణగా రూపొందించబడుతుంది. విధాన రూపకల్పన వ్యవస్థ యొక్క ఒక నమూనాగా సంస్థాగత దృక్పథంగా పిలువబడుతుంది. అంటే విధాన రూపకల్పన అనేది ఒక నమూనా, అది సంస్థాగత దృక్పథంగా పిలుస్తారు. అది క్రమానుగతంగా ప్రభుత్వం లేదా కంటిన్యూ అంటే అది ప్రతిరోజు అది ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ సంస్థలు చట్టబద్ధంగా కట్టుబడి మరియు నిర్ణయాలు తీసుకునే మరియు అమలు చేసే హక్కుపై ఎలా ప్రభావం చూపబడతాయి అనేది కూడా ఈ యొక్క ప్రభుత్వ విధానం ద్వారా తెలియజేస్తుంది. సంస్థాగత విధానంతో ముడిపడి ఏదైనా సంస్థాగత అంటే ఆ యొక్క ప్రాంతీయం, ఆ యొక్క ప్రజల యొక్క అంతర్గతంగా వారు ఎలాంటి విధానాన్ని కోరుకుంటున్నారో వాటి ద్వారా విధాన రూపకల్పన చేయబడుతుంది. ప్రభుత్వ నిర్మాణాలు మరియు సంస్థల్లో వివిధ స్థానాలకు అధికారాన్ని మరియు అధికారాన్ని అందించే వివిధ నిబంధనల యొక్క అధికారిక రాజ్యాంగ వ్యవస్థల పదవులను కలిగి ఉన్నవారు ఇటువంటి ఒత్తిడులను కలిగి ఉంటారు. అంటే భారతదేశాన్ని అనుసరించి ఉదాహరణ రాజ్యాంగం ప్రకారమే సంస్థలు ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. వీటి ద్వారా నిద్రలేమి కొన్ని పాలసీలు చేస్తే వారికి నిద్ర పట్టదు అంటారు. నిద్రలేమంటారు. ఈ సమస్యను పరిష్కారం చేయాలి, ప్రజలకు వాటి యొక్క అవకాశాలు కల్పించాలి, వారి ఉద్దేశాలను పూర్తి చేయాలని చెప్తుంది. ఇది కొంతకాలం పాటు కొనసాగుతుంది. ప్రజలు ఏం కోరుకుంటారు? నిద్ర లేకుండా. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే దగ్గర నుంచి ఎన్నికలు ముగించి ఫలితాలు వెల్లడించే వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వ విధానమే నడుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న విధానాల ప్రకారమే వాటి యొక్క నిర్ణయాలు మరియు వాళ్ళ యొక్క చట్టాల ప్రకారమే విధాన రూపకల్పన జరగబడుతుంది.
అయితే ప్రభుత్వ విధానం యొక్క కంటెంట్ అంటే సబ్జెక్టు ఆ యొక్క సంస్థ యొక్క కావలసిన వివిధ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో అది తులనాత్మకతో కాకుండా వివిధ సంవాదాలతో పరిశోధించాలని తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు వివిధ రకాలుగా భారతదేశం కావచ్చు, వివిధ ప్రపంచ దేశాలు కావచ్చు, రేషనల్ పాలసీ మేకింగ్ మోడల్ అంటే హేతుబద్ధమైన విధాన రూపకల్పన చేయడానికి మనము ఇప్పుడు తెలుసుకుందాం. అంటే హేతుబద్ధమైన రూపం ఎలా పనిచేస్తుంది, వాటి గురించి ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తుంది. థామస్ డై ప్రకారం హేతుబద్ధమైన విధాన రూపకల్పన గురించి నమూనా గురించి తెలియజేసుకుంది. హేతుబద్ధత మరియు హేతుబద్ధవాదం అనే పదాలు సాంఘిక సాహిత్యం చాలా తరచుగా కనుక్కుంటవి, చాలా తక్కువగా వాడతారు. హేతువాదం అనే పదాలు సాంఘిక కనబడతాయి. అంటే అయితే విధాన రూపకల్పనలో సాధన కంటే విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. అయినప్పటికీ హేతుబద్ధత అనేది విధాన రూపకల్పనలో జ్ఞానం యొక్క కొలమానం. హేతుబద్ధత అనేది జ్ఞానం అంటే అది ఎంతవరకు చేస్తారు, ఎంత చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, కొలమానంగా ఈ యొక్క హేతుబద్ధ విధాన నమూనా చెప్పబడుతుంది. విధాన రూపకల్పనలో జ్ఞానం యొక్క కొలమానంతో ఏం చేస్తారంటే ఆ విధానం ఎలా పనిచేస్తుంది, ఆ విధానాన్ని ఇలా చేయాలి, ఈ రకంగా చేస్తే ఆ పని పూర్తవుతుందని చెప్పబడుతుంది. అయితే విధానాన్ని అనేది హేతుబద్ధ విధాన ప్రత్యామ్నాయంలో ఎంపిక చేసుకోవడం జరుగుతుందని, హేతుబద్ధ విధానం రూపకల్పన ఒక ఉత్తమమైన ఎంపికగా ఎంచుకోవడం జరుగుతుంది. థామస్ డై 2004 సంవత్సరంలో హేతుబద్ధతను సమర్థతతో సమానం. అతని మాటల్లో ఒక విధానం అత్యంత సమర్థవంతంగా ఉన్నప్పుడు హేతుబద్ధమైనది అంటే అది సాధించే విలువలు మరియు త్యాగం చేసే విలువల మధ్య నిష్పత్తికి అనుకూలంగా మరి ఇతర ప్రత్యామ్నాయాల కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే ఏమిటంటే విలువలు మరియు త్యాగం, ఏదైతే విలువలను వాటిని త్యాగం చేయాల్సి ఉందండి, కొంచెం శ్రమ, కొంచెం నిబంధనలను సడలించడమో, నిబంధనలు అతిక్రమించిన వారికి శిక్ష వేయడము. అంటే విధాన రూపకల్పన ఉన్నప్పుడు సమర్థత యొక్క ఆలోచన, విధానం అంటే సమర్థ యొక్క ఆలోచన అనేది ద్రవ్యపరంగా కొలవబడేవి మాత్రమే కాకుండా, ద్రవ్యపరంగా అంటే ఆర్థిక విధానాల వల్ల కొలవబడినవి కాకుండా పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానం ద్వారా త్యాగం చేయబడిన ప్రజలు కొంచెం త్యాగం చేస్తారు. ఉదాహరణకి ఒక రోడ్డు నిర్వహిస్తున్నారు అనుకో, వాళ్ళ యొక్క పంట పొలాలు కావచ్చు, వాళ్ళ నివాస యోగాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అవి కోల్పోబడతాయి. ప్రభుత్వ విధానం ఏంటి, మంచి రహదారిని ఏర్పరచాలి. అలా ప్రభుత్వ విధానంలో కొన్నిసార్లు ప్రజలు ఆర్థికపరంగా నష్టపోవచ్చు, లేకుంటే ప్రభుత్వం యొక్క ఆస్తులు కూడా నష్టపోవచ్చు. రాజకీయ మరియు ఆర్థిక విలువలను గుణగణాలు కలిగి ఉంటుందనేదని గమనించాలి. ఇందులో హేతుబద్ధమైన విధాన రూపకల్పనతో వివాహం చేసుకున్న పాలసీ మేకర్ తప్పనిసరిగా ఒక వ్యక్తి వివాహం చేసుకుంటే అతను తన కుటుంబం నడపడానికి ఒక విధానం రూపొందించుకున్నట్లుగానే లక్ష్యాలను స్పష్టం చేయబడి వాటిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలగాలి. అలాగే అందుబాటులో ఉన్న పాలసీ ప్రత్యామ్నాయాన్ని తీసుకోవాలి. మరియు ఇంకొక విధానం చెప్తుంటే ప్రతి విధాన ప్రత్యామ్నాయం యొక్క పరిణామాలను సరిపోల్చుకోవాలి. ఇది ఎందుకు పనిచేస్తుంది, దీంతో ఆ విధానానికి ఈ విధానానికి సరిపోతుందా లేదా అని పోల్చుకోవాలి. ఆ పోల్చుకోవడం వల్ల విధానం యొక్క చక్కటి విధానం రూపొందించబడి అది చక్కటి ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతుంది. ప్రతి పాలసీ ప్రత్యామ్నాయం కోసం త్యాగం చేసిన సామాజిక విలువలు, కొన్నిసార్లు కొన్ని సామాజిక విలువలు అంటే కొన్ని కపట్లు, కొన్ని కులాలు, కొన్ని మతాలు, కొన్ని ప్రాంతాల యొక్క
వాళ్ళ యొక్క ఆ ప్రాంతాలు త్యాగం చేయడం మూలంగానే దాన్ని ఉదాహరణకి ఒక డ్యామ్ కడుతున్నారనుకో, ఆ డ్యామ్లో ఉన్న వ్యవసాయ భూములు కావచ్చు, నివాస యోగాలు కానీ ఉదాహరణగా తెలంగాణలో కాళేశ్వరం డ్యామ్ కట్టడం మూలంగా వ్యవసాయ భూములు కొన్ని లక్షల 1,00,000 ఎకరాల భూమిను ఏది వ్యవసాయ భూములు నీటి ముంపుకు గురయ్యాయి. కొన్ని గ్రామాలు కొన్ని వందల గ్రామాలు నివాస యోగాన్ని కోల్పోయాయి. ఒక డ్యామ్ అంటే ఆ డ్యామ్ కింద మళ్ళీ ఆ డ్యామ్ కట్టడం వల్ల కొన్ని లక్షల పంటల భూములకు నీరు అందుతుందనే ఉద్దేశం. అది ఒక విధానం. డ్యామ్ కట్టడం ఒక విధానం. దానివల్ల లాభాలు నష్టాలు ఉంటాయి. ఆ యొక్క ప్రజల యొక్క నష్టాలను తీర్చడానికి విధాన రూపకల్పన చేసి ఆ నష్టాన్ని పూడ్చాల్సి ఉంటుంది. అంటే వ్యవసాయ భూములు కావచ్చు, అంటే ఇంకా ప్రజల యొక్క ఆస్తి. అంటే దానికి ఒక లక్ష్యం ఉంది. ప్రతి ఒక్క విధానానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేర్చడానికి రూపొందించబడిందే విధానం. అయితే హేతుబద్ధం తీసుకునే ప్రక్రియలో ఆదర్శం తీసుకునే బదులు విధానం సమస్యలు సంక్లిష్టతను మరియు దానికి అర్థమయ్యే భాగాలను విడదీస్తారు. అంటే ఏదైనా తీసుకుంటారంటే ఆ ప్రజలకు వస్తే ఆ విధానం వల్ల నష్టపోయేది ఎంత, నష్టానికి గురయ్యేది ఎంత, ఆ ప్రాంతం కానీ ఆ ప్రజలకు కానీ వాటికి తగ్గట్టుగా ఎంపిక చేసి వాటిని ఉత్తమమైనదిగా మరియు వాటిని సంతృప్తంగా రూపొందించడం అవసరంగా చెప్పబడుతుంది. హెర్బర్ట్ సైమన్ ఏమంటాడంటే, హేతుబద్ధంగా ఉన్నప్పటికీ వారి హేతుబద్ధత పరిమిత జ్ఞాన మరియు భావోద్వేగ సామర్థ్యాలతో పరిమితం చేయబడుతుందని చెప్తున్నాడు. హెర్బర్ట్ అంటే ఏమిటో జ్ఞానం, ఏ ప్రభుత్వ విధానం తయారు చేస్తుందో దాని దగ్గర చక్కటి జ్ఞానం, ఆ భావోద్వేగాలు, ఆ ప్రాంతం కావచ్చు, ఆ యొక్క సంస్థ కావచ్చు, ఆ యొక్క అవకాశాలు కావచ్చు, లేకపోతే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటిని భావోద్వేగ సామర్థ్యంతో పరిమితం చేయబడుతున్న విధానాల రూపకల్పన చేయబడుతుంది. ఇక ప్రభుత్వ విధానం దాని యొక్క తయారీ యొక్క గ్రూప్ మోడల్ హైడ్రాలిక్ థియరీ ఆఫ్ పొలిటిక్స్ పై ఆధారపడి దీనిలో పాలిటీ రాజకీయ మరియు పబ్లిక్ విధాన తయారీలో ఒకరిపై ఒకరు నెట్టబడే శక్తులు మరియు ఒత్తిళ్లు వ్యవస్థగా పనిచేస్తుంది. పాలసీ అంటే ప్రభుత్వ విధానం, మరియు ఇందులో రాజకీయ నాయకులు తీసుకునే ఒత్తిళ్లు ఉంటాయి. ఆ ఒత్తిళ్లు వ్యవస్థగా పనిచేస్తుంది. సమూహం అనేది కొన్ని సాధారణ లక్షణాలు లేదా భాగస్వామ్యం సంబంధాల ద్వారా వేరు చేయబడిన వ్యక్తుల సమిష్టి. ఇది అందరి విగాలతో సమిష్టి కలెక్టివ్నెస్ అంటారు. సమిష్టిగా పనిచేయడం ద్వారా వారి యొక్క సంబంధాల ద్వారా ఆయా యొక్క లక్షణాలు ప్రభుత్వ విధాన లక్షణాలను అభివృద్ధిపరచడంలో చెప్పబడతాయి. అయితే వాటి తగినట్లుగా రూపొందించడానికి అధికారిక లేదా అనధికారిక సమూహంగా పరస్పరం చేతులు అధికారికంగా లేదా అనధికారికంగా, అంటే ఉదాహరణ లాంఛనప్రాయం మరియు లాంఛనప్రాయేతరంగా వీటి యొక్క విధానాల రూపకల్పన చేయడం జరుగుతుంది. అయితే పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానం అనేది ఎటువంటి సందర్భంలో ఏ క్షణంలోనైనా సమూహ పోరాటంలో ఏ విధమైన సమతుల్యం చేరుకోవడం. అంటే ప్రభుత్వ విధానం అనేది అటువంటి సందర్భంలో ఏ క్షణంలో అంటే ఏ విధానం అయితే తీసుకున్నారో ఆ విధానంలో ఏ క్షణంలోనైనా సమూహ పోరాటంలో ఒక విధమైన సమతుల్యాన్ని చేరుకుంటుంది. సమూహం అందరి కలిసిగా ఉండి వాటి యొక్క సమతుల్యాన్ని అందరికీ సమానత్వంగా చేరబడుతుంది. ఆధిపత్య సమూహాల ప్రయోజనాలు సాధారణంగా ఏ సమయంలో పబ్లిక్ పాలసీలో ప్రతిబింబిస్తారు. ఆధిపత్య సమూహాలు అంటే కొన్ని వ్యవస్థల్లో కూడా ఆధిపత్యం అనేది చాలా ముఖ్యం. అంటే కొన్ని ఉన్నత వర్గాలు కావచ్చు, ఉన్నతమైన వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆధిపత్య సమూహాలు కూడా సాధారణంగా ఏ సమయంలో పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానంగా వాటి యొక్క ప్రతిరూపంగా మనము చెప్పవచ్చును. వీటి ద్వారా ప్రభుత్వ విధానం దాని యొక్క రూపకల్పనను గ్రూప్ మోడల్గా మీకు కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. అయితే ఈ యొక్క ప్రభుత్వ విధానం అనేది
ఈ గ్రూప్ మోడల్ కావచ్చు, రేషనల్ మోడల్ గురించి మీకు నేను వివరించాను. ఇప్పుడు ఎలైట్ మాస్ థియరీ పాలసీ యాజ్ ఎలైట్ ప్రిఫరెన్స్ గురించి మీకు నేను వివరిస్తాను. మీకు ఎలైట్ మాస్ థియరీ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఎలైట్ ప్రిఫరెన్స్. ఇక్కడ ఈ యొక్క ఎలైట్ మాస్ థియరీ పాలసీ యాజ్ ఏ మెలైట్ ప్రిఫరెన్స్ అంటే దేనికి మనం ఎలా ఇస్తున్నాం అంటే విధానానికి సంబంధించిన అభిప్రాయాన్ని క్వీన్స్ డైస్ అండ్ రైట్ మిల్ ఎలా చెప్తున్నారంటే ఎలైట్ మాస్ గురించి 2004 ప్రకారం నాస్ డోరీ ఏమంటున్నారంటే సమాజాలు మొత్తం అధికారాన్ని ఎర్రగా మారుస్తున్నాయి, వీటిని వేరుగా మారుస్తున్నాయి మరియు వాల్ సొసైటీని కేటాయించిన మార్గాన్ని ప్రజానికం చేయదు. అంటే ప్రభుత్వ విధానం యొక్క రూపకల్పనలో ప్రభుత్వ విధానం ఏం చేస్తుంది అనే దానికి చెప్తాను. మహిళల గురించి వాటిని విస్మరించడానికి రాదు. అంటే మహిళలు ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. ఎలైట్ అనేది నాన్ ఎలైట్ పొజిషన్స్ అంటే వ్యవస్థకు సంబంధించింది కాకుండా వారి సర్కిళ్లకు వారి పద్ధతులకు పాలించే వాళ్ళను ఎలా ఉండరు, మహిళలు ఎలాంటి విషయాలను వాళ్ళు అంగీకరిస్తారు, ఎవరైతే అంగీకరిస్తారో వారు ప్రాథమిక వ్యవస్థకు వాళ్ళు చక్కటి ప్రాధాన్యతను ఇస్తారని దాన్ని గవర్నమెంట్ సర్కిల్ అంటే ప్రభుత్వ సర్కిల్లో వాటిని ఉపయోగించే విధానం నుంచి తెలిసింది. ఫిబిల్ పోయికి ఎడారులు పశ్చిమాన ఉన్న ప్రదేశంలో ఉన్న విలువలు రాజకీయ విధుల మార్పులు కాకుండా పెరుగుతాయి. అంటే ఎడారులు అంటే ఎప్పుడైతే ఎక్కడ ఎలాంటి అవసరం లేని చోట ఎడారులలో ఏముంటుంది, ఇసుక తప్పితే విండ్ తప్పితే ఇంకేం లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో విలువలు రాజకీయ విధాల మార్పులు కాకుండా పెరుగుతాయి. అట్లాగే ఇక్కడ ఆజన్స్ వోల్లేజ్ ప్రకారం దుస్తులకు లోబడి ఉంటాయి, కొన్ని దుస్తులు లోబడి ఉంటాయి. ఆపదిన్ మాస్ నుండి ఎల్టన్ విలువ మాస్ అంటే ఎక్కువ మంది ఉన్నత వర్గాలను ప్రభావితం చేస్తారు. ఎక్కువ మంది ఉన్నత వర్గాలను ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉండి వారు అనుభవించే విధానాలు ఎలా ఉన్నాయో వాటిని మాత్రమే అనుభవిస్తాడని. ఒక పేదవాడు ధనికుని అనుసరిస్తాడు, అతను ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా జీవిస్తున్నాడు దాని ప్రకారమే కింది స్థాయి ప్రాథమిక స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ యొక్క ఉన్నత స్థాయిని అనుకరించినట్టే విధాన రూపకల్పన చేయబడుతుంది. ఆచాన్స్ ఏమంటే పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానంలో ఆవిష్కరణలు వారి స్వంత ప్రొటెక్షన్స్ అంటే రక్షణలు వాటి యొక్క విధానాల అభివృద్ధిలో వహిస్తాయి. అయితే ఎలైట్ మాస్ యొక్క ప్రేరణ వ్యవస్థను సంరక్షించాలని ఆలోచన బ్యాట్ వరెల్ రైట్ వీళ్ళు నిర్ణయించారు. వాటి ప్రకారం ముఖ్యమైన విషయం ఏంటంటే బాస్మెట్ బెల్లెస్ అంటే పాలసీ విధాన రూపకల్పన విధానంలో స్వచ్ఛమైన ప్రక్రియను మరియు వాటి యొక్క నమూనాను అభివృద్ధి చేయవలసి ఉంటుందని చెప్పాడు. రాజకీయ పరంగా పబ్లిక్ పాలసీ అప్రోచ్ రాజకీయ పరంగా అంటే ప్రభుత్వ విధానం అనేది ఒక విధాన రూపకల్పన ప్రభుత్వ విధాన రూపకల్పనగా ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. అంటే ఈ విధానాన్ని ఎలా కేటాయించాలి, ఎవరికి కేటాయించాలి, పాలసీ మేకింగ్ అంటే ప్రభుత్వ విధానం ఎలా అభివృద్ధి చేయాలి, ఒక ముఖ్యమైన నిష్క్రమణ నమూనాగా ఒక విధాన విశ్లేషణ అనేది హేతుబద్ధమైన ప్రక్రియ కాబట్టి విలువ వైరుధ్యాలను పరిష్కరించడం సాధ్యం కాదు. ఇక్కడ హేతుబద్ధంగా విలువ యొక్క ఏవైతే విలువల ప్రకారం ఉంటే వాటి సమస్యలను పరిష్కరించడానికి వీలు పడదు. పాలిటిక్స్ అనేది ఓమిక్స్ అన్న ప్రకారం ప్రజలు మేము ప్రధాన వినియోగాలు మరియు ప్రభుత్వం వారి గురించి ఏమి చేయాలి, ఎలా చేయాలి, వాటిని కన్ఫర్మేషన్ అంటే ఎలా నిర్ణయించుకోవాలి, వీటి గురించి వాటి యొక్క సమస్యలు వివిధ విధానాలతో కలిగి ఉంటున్నాయి.
అయితే పరిశోధనలు వాటి యొక్క పొలిటికల్ ప్రాసెస్, రాజకీయ ప్రక్రియ ఎలా ఉండాలి, వాటిని పొలిటికల్ అప్రోచ్, రాజకీయ దృక్పథం ఎలా ఉండాలి అనేది తెలియజేసుకోవడానికి చర్య చేసుకోవడం. ప్రభుత్వ చర్యలు అవసరమే. సామాజిక సమస్యలు. నేడు ప్రభుత్వం ప్రతి దేశంలో ప్రభుత్వంలో ప్రతి సంస్థలో సామాజిక సమస్యలు ఉంటాయి. వాటిని యొక్క రూపుమాపడానికి ఆ సంస్థ యొక్క విధానాల రూపకల్పన అనేది అతి ముఖ్యంగా చెప్పబడుతుంది. వాటి యొక్క పరిశోధన, వాటి యొక్క సాధారణమైన వాటి యొక్క పాలసీ మేకింగ్, అంటే ఆ యొక్క విధాన రూపకల్పన అనేది వివిధ నమూనాలతో కలిగి ఉండి వాటి యొక్క సమస్య రూపం పొందడానికి ఆస్కారం కలదు. అంటే ఇక్కడ గెలవడానికి పరిహారం, ఏదైనా సంస్థలో ఆ సామాజికంగా ఆ ప్రభుత్వం విధానం అమలు చేస్తామంటే వాటిని గెలిచి తీరాలి, అంటే లక్ష్యం నెరవేర్చుకోవాలి. రాజకీయ మరియు ఇంకా పాల్గొనవచ్చు. ప్రభుత్వ విధానంగా మార్పు చెందడానికి ఆస్కారం కలదిగా చెప్పబడుతుంది. అంటే ఈ యొక్క విధి విధాన రూపకల్పనలో ప్రజలు తమ యొక్క జీవన విధానంలో ప్రభుత్వం తీసుకునే విధానాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నేటి జీవన విధానంలో ప్రభుత్వ విధానం అత్యంత ముఖ్యమైనదిగా నేను తెలియజేస్తున్నాను. అంటే ప్రభుత్వ విధానంలో స్ట్రాటజిక్ ప్లానింగ్ అప్రోచ్ అంటే విధాన రూపకల్పన, వ్యూహాత్మక ప్రణాళిక విధానం. ప్రభుత్వ విధానం రూపొందిస్తున్నప్పుడు దాని వ్యూహాత్మక రూపకల్పనగా మనము చెప్పవచ్చును. వాటిని ఎలా చేయవచ్చును అనే దానికి, అంటే ప్రభుత్వం వ్యూహాత్మక, ఏ దానికైనా ఒక వ్యూహాత్మక, ఒక క్రీడలో ఒక క్రికెట్ ఆటను తీసుకుంటే ఆ క్రికెట్లో ఆ యొక్క మ్యాచ్ను గెలవడానికి వ్యూహాత్మకమైన రూపకల్పన చేయడం ద్వారా ఆ యొక్క మ్యాచ్ను ఆ యొక్క క్రీడాకారులు విజయాన్ని పొందగలుగుతారు. దాన్ని ఈ యొక్క విధాన రూపకల్పనలో మనము వ్యూహాత్మకమైన విశ్లేషణ మరియు పరస్పర గ్రహణ, అంటే అన్వయింపు ద్వారా వాటిని మనము తెలివైన చర్యస్థాయి నుంచి అంతర్లీన ప్రక్రియల గురించి అభివృద్ధి చేయడానికి ఈ యొక్క విధాన రూపకల్పన ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఈ యొక్క విధాన రూపకల్పన, వ్యూహాత్మక ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. ఏ పనైనా, ఎక్కడైనా, ఏదైనా ఏ లక్ష్యమైనా నెరవేరాలంటే చక్కటి ప్రణాళిక అవసరం. అంటే వ్యూహాత్మకమైన ప్రణాళిక. వ్యూహాత్మకంగా అంటే ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారానికి తగ్గట్టుగా ప్రణాళికను రూపొందించి ఆ యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రణాళిక ఉపయోగపడుతుందని చెప్పబడుతుంది. వ్యూహాత్మక ప్రణాళిక అనేది ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషణతో హేతుబద్ధమైన విశ్లేషణగా మిళితం చేయబడుతుంది. ఏమంటారంటే వ్యూహాత్మక ప్రణాళిక విధానం ఏం చేస్తుందంటే అది రాజకీయ పరంగా, అంటే రాజకీయంగా ప్రధానమంత్రి, మంత్రులు, వివిధ రాజకీయ వ్యక్తులతో కలిసి హేతుబద్ధంగా ఖచ్చితంగా జరగవలసింది వాటిని విశ్లేషణ మిళితం చేసి, హేతుబద్ధత మరియు రాజకీయ విశ్లేషణ ఈ రెండు కలిపి హేతుబద్ధమైన విశ్లేషణ జరిపి వాటి ద్వారా వాటి విశ్లేషించిన మిశ్రమిత ఫలితాలు, విశ్లేషణ మిళితం రెండు రాజకీయపరంగా విధాన రూపకల్పనగా హేతుబద్ధమైన విశ్లేషణ చేయబడుతుంది. ప్రభుత్వాల ద్వారా వ్యూహాత్మక ప్రణాళికను పునరుద్ధరించడం, అంటే ప్రభుత్వాల ద్వారా వ్యూహాత్మక ప్రణాళికను చేసి వాటిని పునరుద్ధరించి ఆ యొక్క ప్రభుత్వం యొక్క విధానాల రూపకల్పన చేయడం. యాంత్రికంగా సాధించబడలేనిది ప్రభుత్వాలు తమ యొక్క రాజకీయ విధానం ద్వారా, రాజకీయ చతురత ద్వారా వాటి యొక్క విధాన రూపకల్పన సరళి మరియు వరుస ప్రణాళిక నమూనాను అనుసరించలేకపోతుంది. నేడు జీవన విధానంలో వివిధ దేశాలు సరళమైన ప్రణాళిక మరియు వాటి వరుస క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రణాళికను రూపొందించలేకపోతున్నాయి. ఈ యొక్క రూపొందించినప్పుడున్న విధానం అభివృద్ధి చెందుకోవడానికి కారణంగా చెప్పవచ్చు. ఇక పబ్లిక్ పాలసీ అప్రోచ్ యొక్క పరిమితులు. ప్రభుత్వ విధానం యొక్క పరిమితులు
చివరిగా చెప్పేసి నేను ఇక్కడ మీకు ముగిస్తాను. అంటే విధాన రూపకల్పనలో మెకానిక్స్ మరియు ప్రక్రియలు. అంటే మెకానిక్ అంటే ఏదైనా ప్రణాళిక పని చేయలేదంటే ఎక్కడ మెకానిక్ ఒక బండి పని చేయకపోతే మెకానిక్ పార్ట్స్ వేస్తాడు. పార్ట్స్ అరిగిపోయినాయా, పాడైపోయినాయా, విరిగిపోయినా తీసేసి వేస్తాడు. అలాగే విధాన రూపకల్పనలో కూడా ఈ యొక్క మెకానిక్స్ ప్రక్రియలు పరిగణించబడే రూపకల్పన యొక్క వాస్తవికతలు అది ఎందుకు ఉన్నాయి, అది నిజ నిర్ధారణగా ఉన్నాయా అని విధాన శాస్త్రవేత్తల అభివృద్ధి నమూనాలు చాలా ఉపయోగకరమైన పద్ధతులే వాటిని ఉపయోగిస్తున్నాయా లేదా పూర్తి అనుకూలంగా ఉండడానికి ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ రియాలిటీ అంటే ప్రభుత్వ పాలన యొక్క వాస్తవికతను తెలియజేస్తుంది. అంటే ప్రతి నమూనా దాని స్వంత కోణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పిన నమూనాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్క నమూనా తన స్వంత కోణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇప్పటి కోణం ఉంటుందని నేను చర్చించాను, నేను మీకు వివరించాను. అంటే పబ్లిక్ పాలసీ మేకింగ్ ప్రభుత్వ పాలన విధాన రూపకల్పనలో సూక్ష్మమైన నైపుణ్యాలను స్వీకరించడానికి ఏ ఒక్క మోడల్ సమగ్రం లేదు. ఇప్పటిదాకా ఏదైతే నమూనాలు చెప్పానో ఏ ఒక్కటి కూడా సూక్ష్మమైన నైపుణ్యాలు స్వీకరించడానికి ఏ ఒక్క నమూనా కూడా సరిపడలేదు. ఏ ఒక్క నమూనా కూడా ఇది ప్రత్యేకం, ఇది నమూనా ఉపయోగపడుతుందనే విధానంలో లేవు. పేదరికాన్ని నిర్మించడానికి జాత్యాంతర అంతం చేయగలిగితే శాంతి నిలించగలిగితే, నేరం నిలించగలిగితే, గాలి మరియు నీటిని శుభ్రపరచగలిగితే ఏమంటుందంటే ఇక్కడ పేదరికం నిలించగలదండి. పేదరికం ప్రపంచంలో 26% మంది కూడుగుడ్డకు నేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళ కూడుగుడ్డ నేర్చుకునే వాళ్ళ కనుక చక్కటి విధానాన్ని ఏర్పరచగలిగితే, అలాగే శాంతి నిర్ధారించ నేడు జరుగుతున్న ప్రపంచంలో యుద్ధాలు మనోరకం ఉక్రెయిన్, రష్యా, పాలస్తీనా, హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ దేశాల మధ్య శాంతిని ఏర్పాటు చేయగలిగితే అంటే ప్రపంచ ప్రభుత్వాలను విధానాన్ని ఏర్పరచాలి. అలాగే జాతీయ అహంకారం అంటే శ్వేత మరియు నల్ల జాతుల మధ్య ఉన్న భేదాలు, గాలి మరియు నీటిని శుభ్రపరచ నేడు ప్రపంచంలో పర్యావరణంలో మనం మనిషి బతకడానికి గాలి, నీరు ఇది కలుషితం అవుతున్నాయి. వీటిని నివారించగల విధానాల రూపకల్పన జరిగితే వీటిని రూపకల్పితే మనం ప్రభుత్వ విధాన రూపకల్పనను అంగీకరించవచ్చును. కానీ పబ్లిక్ పాలసీ అనే ప్రభుత్వ విధానం యొక్క ఏదైనా తీవ్రమైన అధ్యయనం సరైన విధానం అవలంబించడంలో విధానం యొక్క పరిమితులను కూడా గుర్తించాలి. కొన్ని సామాజిక సమస్యలు అవి నిర్వహించిన విధానం, కొన్ని సామాజిక సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో అయితే సామాజిక కులము, జాతి, మతము మరియు ప్రాంతీయ విభేదాలు వాటిని కనుక భారతదేశం నివారించగలిగినట్లయితే ఏమవుతుంది? పేదరికం అధిక జనాభాతో 1/3 మందిని దిగువ రేఖ దారిద్ర్య రేఖకు బిలో పావర్టీ లైన్ను మనం వాటిని అధిగమించి వాటిని రూపొందించని విధానం రూపొందించగలిగితే మన దేశంలో ప్రస్తుతం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వెలుగు పథకం అనేది వెలుగు పథకం ఏం చేస్తున్నా అదొక విధానం. అంటే కూడు గుడ్డ నీడ ఎవరైతే లేదు దారిద్ర్య దిగు ఉన్న వారిని అభివృద్ధి పరచడానికి వెలుగు పథకం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏంటిది? బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్యం ఇచ్చిన వాళ్ళని అభివృద్ధి పరచడానికి వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. అదే ప్రభుత్వ విధానంగా చెప్తున్నాను. అంటే 3/1 మంది దిగువ రేఖకు అంటే దాని ఉన్న వారిని అదేవిధంగా సమాజంలో ఒక వర్గం చెందిన సమస్యలు పరిష్కరించగలిగితే విధానాలు వర్గాల సమస్యలకు సృష్టిస్తున్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి రూపొందించాలి. ఇది మనము ఈ యొక్క ప్రభుత్వ విధానాల్లో ఏర్పాటు చేయబడిన పబ్లిక్ పాలసీని కొన్ని పరిమితుల గురించి మీకు నేను తెలియజేస్తాను.